ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ పీస్ పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. యుఎస్ లో ఏం జరుగుతుంది? ఎప్పుడు ఇలాంటి పరిస్థితి మనం చూడలేం ముందు ఇది వరకు ఎప్పుడు కూడా. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇంత నెంబర్ ఆఫ్ ద పీపుల్ ఎఫెక్ట్ అవటం అనేది. మొన్నటి వరకు మన వాళ్ళు చేసిన తప్పులు రికార్డ్ చేసుకుని వాళ్ళని పంపించడం జరిగింది ఇండియా. కాకపోతే ఇప్పుడు ఏ తప్పు చేయని వాళ్ళని కూడా ఇండియా పంపిస్తున్నారు. సో ఏంటి రీజన్? There is lot of reasons. When you look at it, the list of the reasons, your service is terminated because of the criminal check. Also, I want to alert few things. Part time అనే వర్డ్ చాలా పాపులర్ అయిపోయిందండి. నీకు అసలు వర్క్ ఆథరైజేషనే లేనప్పుడు పార్ట్ టైం ఎక్కడి నుంచి వస్తుంది? H1B వాళ్ళకు కూడా ఇండియా వెళ్ళొచ్చి బయటకు మళ్ళీ కంట్రీలోకి అడుగు పెడితే వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకు కూడా సేఫ్ లేదా? పేరోల్స్ రన్ అవుతున్నాయి కానీ మనీ జనరేట్ అవ్వట్లేదు. ఇక్కడున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వీస్ చెక్ చేసుకోవాలన్నా కూడా టెర్మినేట్ అయ్యారా లేదా అని తెలుసుకోవాలంటే ఏంటి ఆన్లైన్ వెబ్సైట్ సర్వీస్ పోర్టల్ ఉంటుందంటే సిబిపిలో అడిగిన క్వశ్చన్లు, యూ ఇండియన్స్ హ్యావ్ ద ఫేక్ డాక్యుమెంట్స్, యు ఆర్ కమింగ్ హియర్ టు మేక్ ఆల్ దిస్ మనీ అండ్ యు ఆర్ టేకింగ్ అవర్ జాబ్. ఇట్స్ ఆల్మోస్ట్ బుల్లిజం, రైట్? యు నో, దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ ఎవ్రీబడి హ్యాస్ టు నో. నమస్తే, నేను ప్రశాంతి. వెల్కమ్ టు సుమన్ టీవీ యూఎస్ఏ. మొట్టమొదటిసారి యూఎస్ నుంచి సుమన్ టీవీ యూఎస్ఏలో ఒక అటర్నీ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. బికాజ్ ఇప్పుడున్న పరిస్థితులు అలా ఉన్నాయి. అటు స్టూడెంట్స్ కానివ్వండి, ఇండియాలో ఉన్నటువంటి పేరెంట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా ఒక భయాందోళన అటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏం చేయాలో కూడా తెలియని దుస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళని డిపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏదైనా గవర్నమెంట్కి సంబంధించి సోషల్ మీడియాలో పలానా యాక్టివిటీస్ చేసినా కానీ, లేదంటే ఒక డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఫాస్ట్ డ్రైవింగ్ వల్ల వాళ్ళకి DUI పడినప్పుడు వాళ్ళని డిపోర్ట్ చేయడం కానీ, లేదంటే మరొకటి ఏదైనా లోకల్గా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వాళ్ళని పట్టుకోవడం చేత వాళ్ళని డిపోర్ట్ చేయడం కానీ అలాంటి పరిస్థితులు ఉండేవి. కానీ దానికి భిన్నంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వేల మందిని ఎలాంటి తప్పులు చేయకపోయినా యుఎస్ గవర్నమెంట్ రూల్ పాస్ చేసినటువంటి రూల్లో ప్రతి ఒక్కరిని డిపోర్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మన తెలుగు వ్యక్తి అయినటువంటి మధురిమ పటూరి గారు మనతో ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ ప్రతి స్టూడెంట్ ఎఫర్ట్ చేయలేరు కాబట్టి అందరి తరపున ఒక లా సూట్ వేయడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది? అందరూ రకరకాల భిన్నాభిప్రాయాలు చెప్తున్నారు. కాకపోతే మన తెలుగువారి తరపున ఆమె నిలబడుతుంది. సో మనతో పాటు మధురిమ పటూరి గారు ఉన్నారు. సో ఇప్పుడు ఫ్లోరిడాలో అటర్నీ. సో ఆవిడతో మాట్లాడదాం. అసలు చాలామంది స్టూడెంట్స్ వినాల్సినటువంటి విషయాలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే అందరికీ సగం సగం తెలిసి తెలియక భయపడడం, ఇండియాలో ఉన్న పేరెంట్స్ కూడా భయపడుతూ ఉన్నారు. అసలు దీనికి పరిష్కారం ఏంటి అనేది చూద్దాం. మనతో పాటు మధురిమగా ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మేము తెలుసుకున్నాము అదే మన తెలుగు స్టూడెంట్స్ కోసం మీరు చాలా ఒక స్టెప్ తీసుకున్నారు అని. అసలు ముందుగా యుఎస్లో ఏం జరుగుతుంది? మన వాళ్ళకి తెలియట్లేదు, ఇండియాలో ఉన్న పేరెంట్స్ కానీ ఇప్పుడున్న స్టూడెంట్స్ కూడా అర్థం కావట్లేదు. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా, డెఫినెట్లీ. మా లా ఫర్మ్ ఒర్లాండోలో, ఫ్లోరిడాలో ఉంటుంది. ఐఎమ్ ఇమిగ్రేషన్ లాయర్. ఐ బీన్ seen so many things, but this is something outstanding. అంటే ఎప్పుడు ఇలాంటి పరిస్థితి మనం చూడలేం ముందు ఇది వరకు ఎప్పుడు కూడా. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇంత నెంబర్ ఆఫ్ ద పీపుల్ ఎఫెక్ట్ అవటం అనేది. ఓకే, సో మన ఫర్మ్లో లా కాల్స్ ఎప్పటి నుంచి, వెన్స్డే నుంచి బాగా స్టార్ట్ అయ్యాయి. వెన్స్డే మార్నింగ్ ఇట్ స్టార్టెడ్. బై ది మిడిల్ ఆఫ్ ద డే ఆఫ్ ద వెన్స్డే వీఆర్ గెటింగ్ టెన్స్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ ద పీపుల్. సో టువర్డ్స్ ద వీకెండ్ కూడా మనం లా ఫర్మ్ ఓపెన్ చేసాము. ఎందుకంటే హెల్ప్ చేయాలి, కమ్యూనిటీకి, స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలి అనేది. సో దెర్ ఈస్ from tens to the hundreds of the people within a week time of the people it's got affected. Okay, ఇప్పుడు ప్రస్తుతానికి on the topic hot topic ఏంటి అంటే students are getting service terminated, F1 visas getting revoked, you know, without any further notice. That is very alarming, and it is going minute to minute, it's raising the numbers. So we will kind of more talk about it. What is F1 visa? What is service? We can go through more details. First of all, I want to tell that this is very alarming, and I know a lot of people are worried about it.
but we can talk about the options. The options are, even though they're very less, but we need to talk about it. సో ఇప్పుడు చాలా మందికి సెవీస్ అంటే ఏంటి తెలీదు. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే నా పిల్లలు యూఎస్లో ఉన్నారు, వాళ్ళు సెటిల్ అయ్యారు, సో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. పేరెంట్స్ కూడా అంటే అందరికీ అంత నాలెడ్జ్ ఉండదు. సో దట్టు ఇండియా నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరూ కూడా చెప్పాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళే రావడం జరుగుతుంది. బికాజ్ ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఒక మంచి లైఫ్ అనుభవించాలి, మనకు కొంచెం ఫ్యూచర్ బాగుండాలంటే ఎంచుకునేది అమెరికా, యూకే లాంటి దేశాలు ఎంచుకుంటారు. సో అసలు F1 వీసా అంటే స్టూడెంట్ వీసాని F1 వీసా అంటాము, తర్వాత సెవీస్ అవుతుంది వీళ్ళకి. అసలు సెవీస్ అయిన తర్వాత ఎందుకు టెర్మినేట్ చేయాల్సి వస్తుంది? ఓకే, సో బేసిక్గా అందరూ చదువుకోవటానికి ఇక్కడికి వచ్చినప్పుడు వెన్ దే కమ్ టు అమెరికా, బ్యాచిలర్స్కి కానీ మాస్టర్స్కి కానీ పిహెచ్డి డిగ్రీ కానీ డాక్టరేట్ ప్రోగ్రామ్ కానీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. స్టూడెంట్గా రావాలి అంటే మెజారిటీ ఆఫ్ ద వీసా ఈజ్ ద F1 వీసా. ఓకే, అండ్ దెర్ ఈస్ ఆల్సో M1 వీసా అండ్ J1 వీసా. there's a few visas which is meant for only for studies. దాంట్లో మెజారిటీ వచ్చేసి F1. లాట్ ఆఫ్ పీపుల్ కమ్స్ ఫర్ ది F1. ఆ F1లో కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేది మెజారిటీ ఆఫ్ దెమ్ కమ్స్ ఫర్ ద మాస్టర్స్ డిగ్రీ. ఏదర్ అక్కడ ఇంజనీరింగ్ అయిపోవటమో లేకపోతే ఇంకో బ్యాచిలర్స్ డిగ్రీ అయిపోవటమో, దే కమ్ హియర్ ఫర్ మాస్టర్స్ డిగ్రీ, మెజారిటీ ఆఫ్ దెమ్. ఓకే, దే ఆల్ కమ్ ఆన్ ది F1. సో మెజారిటీ ఆఫ్ ద F1లో వచ్చే వాళ్ళు కూడా స్టెమ్ ప్రోగ్రామ్కి ఎక్కువ మంది వస్తారు. స్టెమ్ ప్రోగ్రామ్కి ఎందుకు వస్తారు అంటే వన్ ఆఫ్ ద థింగ్ ఈస్ దే హ్యావ్ దేర్ సైన్స్ డిగ్రీ దేర్, దే వాంట్ టు పర్స్యూ ఫర్దర్ డిగ్రీస్ ఇన్ ద సైన్స్, దట్స్ వై దే కమ్ టు ద స్టెమ్ ప్రోగ్రామ్. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటికల్ రిలేటెడ్ ఫీల్డ్లో. ఓకే, దాన్ని రావటం వల్ల రెండు రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి అమెరికాలో. ఏంటంటే ఒకటి, యూ ఫినిష్ యువర్ అడ్వాన్స్డ్ డిగ్రీ ఇన్ దాట్, and then further you graduate, then you get a OPT for 3 years. 1 year initial OPT, then STEM OPT. Okay, so దానివల్ల ఏంటంటే నాట్ చదువుకోవటమే కాకుండా బట్ యూ ఆల్సో హ్యావ్ ది ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ ఇన్ ద కెరియర్ బిఫోర్ యూ గెట్ ఇన్ టు యువర్ ప్రొఫెషనల్ లైఫ్. సో ఇది F1 అనేది బ్రీఫ్గా. సో ఎందుకు వస్తారు, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, హౌ దే ప్లాన్ బిఫోర్ దే కమ్ హియర్. ఓకే, సో F1 వీసా అనేది ఒక్కసారి మనకి ఇక్కడ స్కూల్లో అడ్మిషన్ వచ్చినాక యూ అప్లై ఫర్ ద స్కూల్స్ హియర్, స్కూల్ విల్ ఇష్యూ ఏ I-20 అనే డాక్యుమెంట్ ఇష్యూ చేస్తారు. బేసిక్గా I-20లో ఏముంటుంది, ఏ స్కూలు, ఏ ప్రోగ్రాము, ఎన్ని రోజులు నీ ప్రోగ్రాము, ఎంత ఖర్చు అవుతుంది దానికి, ఎన్ని రోజులు ఇది అనేది I-20 అనేది ఒక డాక్యుమెంట్. ఇట్ విల్ ఇష్యూడ్ బై ది స్కూల్. ఓకే, ఆ డాక్యుమెంట్ వచ్చిన తర్వాత దెన్ everybody has to be recorded themselves in the SEVIS program lo. SEVIS ante which is given by the Department of Homeland Security to ICE program anedi. Okay, aa SEVIS lo prati okkaru register chesukovali. Aa registration anedi always you have to active. School anedi no marachu, school marachu, I-20 marachu. Okay, కానీ సెవిస్ అనేది నీకు ఒక్కసారి రిజిస్టర్ అయిపోయినాక సేమ్ నెంబర్ విల్ కంటిన్యూ రిగార్డ్లెస్ ఆఫ్ హౌ మెనీ ఇయర్స్ యూ స్టడీ, హౌ మెనీ స్కూల్స్ యూ చేంజ్, or you are graduated, or after the OPT, the SEVIS number always stays the same. Okay, so that's the importance of the SEVIS, which is actually operated by the Department of Homeland Security. Okay, so adi SEVIS, adi I-20. ఇవి రెండు కూడా మీరు అమెరికాకి రాకముందే ఇవి రెండు కూడా మీరు ఆల్రెడీ రికార్డ్ చేసుకుంటారు. ఇవి రెండు తీసుకెళ్ళి యూ గో టు ద వీసా, US కాన్సులేట్ ఇన్ ఇండియా. ఓకే, సో హైదరాబాద్ కావచ్చు, బాంబే కావచ్చు, ఎక్కడన్నా సరే మీరు అక్కడ US కాన్సులేట్కి వెళ్ళి యూ అప్లై ఫర్ యువర్ వీసా టు గెట్ ద స్టాంపింగ్ ఇన్ ద పాస్పోర్ట్. సో వన్స్ యూ హ్యావ్ ద స్టాంపింగ్ ఇన్ ద పాస్పోర్ట్, ఆ స్టాంపింగ్ అనే దాన్ని వీసా అంటాం కదా, ఆ వీసా అనేది ఓన్లీ యూస్ఫుల్ టు ఎంటర్ ఇన్ టు ద కంట్రీ. ఓకే, వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ద కంట్రీ, ద వీసా హ్యాస్ నథింగ్ టు డూ విత్ దట్. మనం ఒకసారి వెంటర్ అయితేనే మనకి CBP అనేది ఎయిర్పోర్ట్లో ఉంటుంది. ఓకే, కస్టమ్స్ బార్డర్ పెట్రోల్. ఓకే, దట్ ఏజెన్సీ విల్ ఇష్యూ I-94. I-94 అనేది బేసిక్గా ఏంటంటే అరైవల్ అండ్ డిపార్చర్ రికార్డ్. అంటే మీరు ఎప్పుడు వచ్చారు, ఎప్పటి వరకు ఉండాలి, ఎప్పటి లోపల వెళ్ళిపోవాలి. ఆ I-94 అనేది మీరు ఎప్పుడు మెయింటైన్ చేయాలి అమెరికాలో ఉన్నంతసేపు. ఓకే, వీసా ఎక్స్పైర్ అయిపోయినా సరే అమెరికాలో ఉన్నంతసేపు I-94 మెయింటైన్ చేయాలి. దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ ఎవ్రీబడి హ్యాస్ టు నో బిఫోర్ వీ గెట్ ఇన్ టు మోర్ డీటెయిల్స్ ఆన్ దట్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మొన్నటి వరకు ఒక ఎత్తు, అంటే ట్రంప్ వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నారు, ఏంటి అర్థం కావట్లేదు. కొన్ని మీడియా ఛానల్స్ కూడా భయభ్రాంతులు గురి చేస్తున్నాయి పేరెంట్స్ని అని చెప్పి వింటూ ఉన్నాం. అంటే తెలిసి తెలియక ఏం జరుగుతుందనేది అర్థం కాక. సో మొన్నటి వరకు మన వాళ్ళు చేసిన తప్పులు రికార్డ్ చేసుకుని వాళ్ళని
పంపించడం జరిగింది ఇండియా. కాకపోతే ఇప్పుడు ఏ తప్పు చేయని వాళ్ళు కూడా ఇండియా పంపిస్తున్నారు. సో ఏంటి రీజన్? ఓకే, సో మనకి వెన్స్డే నుంచి కాల్స్ రావటం మొదలుపెట్టాయి. యూనో వీ స్టార్టెడ్ గెటింగ్ మేబీ 10 calls or something on the morning of Wednesday. By the afternoon or evening we have over 40 calls already oka rojuke. Okay, so we know that this is not one person do సెవీస్ టర్మినేషన్ అనేది ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే, సెవీస్ అనేది ఇందాక చెప్పాను కదా రికార్డ్ మెయింటైన్ చేయాలి. ఆ సెవీస్ టర్మినేషన్ అనేది చాలా రకాలుగా టర్మినేట్ అవుతుంది. నువ్వు ఒకవేళ క్లాస్కి ఫుల్ టైం కోర్స్కి నువ్వు రిజిస్టర్ చేసుకొని ఉంటావు, ఆ ఫుల్ టైం కోర్స్కి వెళ్ళకపోయినా సరే, లేకపోతే నీకు ఒంట్లో బాగాలేక హాస్పిటల్లో ఉండి నువ్వు క్లాసులకి వెళ్ళకపోయినా సరే, ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ అయినా సరే, అలాంటి చాలా కారణం వల్ల నువ్వు క్లాస్ వర్క్ ఫినిష్ చేయలేకపోతే కూడా డిఎస్ఓ అంటే డెసిగ్నేటెడ్ స్కూల్ అఫీషియల్ కెన్ రిపోర్ట్ టు ది సెవీస్ దట్ దే ఆర్ నాట్ మెయింటైనింగ్ ద ఫుల్ వర్క్, సో దే కెన్ టర్మినేట్ ద సెవీస్. అది యూజువల్ గా మనం చూస్తాం అప్పుడప్పుడు. ఓకే, ఫర్ లాట్ ఆఫ్ రీజన్స్. అలా జరిగినప్పుడు ఏంటి అంటే స్కూలు నీ కంట్రోల్లో లేదు కదా, ఇంకో I-20 ఇస్తాం, కొత్త I-20, యూ కెన్ రీఇనిషియేట్ అంటారు. అంటే మనము రీఇన్స్టేట్ చేసుకోవచ్చు అనమాట. యుఎస్సిఎస్కి పంపించే అప్లికేషన్ అది నా పరిధిలో లేదు, తప్పు జరిగింది, సో యుఎస్సిఎస్కి అప్లికేషన్ పంపించి యూ కెన్ రీఇన్స్టేట్ అంటే మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు F1 అనేది, సెవీస్ టర్మినేట్ అయినా కూడా. అది యూజువల్గా అందరికీ తెలిసిన కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట సెవీస్ రీఇన్స్టేట్ అవటానికి. కానీ ఇప్పుడేమవుతుందంటే there is lot of reasons when you look at it, the list of the reasons, the reason they are terminating right now for the sevis వచ్చేసి other reasons అని చెప్తున్నాడు. other reasons అనేది it's very broad meaning. other reasons ఏంటి? people couldn't understand in the beginning what is other reasons means. everybody who reached out from Wednesday to Thursday and towards until Sunday అందరికి ఒకే ఒక వర్డ్ వచ్చింది, your sevis is terminated because of the criminal check. criminal check అనేది వర్డ్. సో ఎవ్రీబడి గాట్ అలర్టెడ్. క్రిమినల్ చెక్ ఏంటి? అవును, అసలు ఐ నెవర్ ఈవెన్ సీ ఆల్ ద పోలీస్. నేను అసలు పోలీసే చూడండి, నాకు క్రిమినల్ చెక్ ఎక్కడి నుంచి వచ్చింది? దట్స్ బిగ్గెస్ట్ అలార్మింగ్ థింగ్, రైట్? యునో, దెన్ వీ స్టార్టెడ్ రికార్డింగ్ వాట్ ద కాల్స్ వీఆర్ గెటింగ్ ఇట్, విచ్ స్కూల్ దే ఆర్ గోయింగ్. మేము ఒకే స్కూల్కి ఏమైనా టార్గెట్ చేశారా అని చూసాము. సో ఇది వన్ వీక్ అయిందండి ఇప్పటికి, ఇది స్టార్ట్ అయ్యి మ్యాసివ్గా 1 week అయింది టైము. వీ డోంట్ నో లాట్ ఆఫ్ ఆప్షన్స్ రైట్ అవే. ఎందుకు ఇన్ ద బిగినింగ్ ఏమన్నారంటే చాలా స్కూల్స్, ఎస్ మీ సెవీస్ టర్మినేట్ అయింది, మేము I-20 రీఇన్స్టేట్ ఇస్తాము, మీరు పోయి యూ కెన్ గెట్ యువర్ F1 బ్యాక్ అని చెప్పారనమాట. సేమ్ స్కూల్స్ who told that they're going to give I-20 reinstate, they all backed up by the end of the day. Because వాళ్ళకి తెలియలేదు, మొదట్లో వాళ్ళు అనుకున్నారు ఒకరికి ఇద్దరికే కదా హెల్ప్ చేద్దామని. when they have the hundreds of the people, they don't know what exactly is happening in outside, right? You know, they all backed up. They wanted to see that what exactly is going on. So they're not even looking case by case. They're just massively telling that they don't want to give the I-20 reinstated right now. So అది జరుగుతుంది ఇప్పుడు. అది జరిగినప్పుడు we are started looking, మీ క్వశ్చన్కి వస్తున్నాను, we started looking for the options. ఏం ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళకి? most of the schools are suggesting them to leave right away. ఓకే, సో కొంతమంది మేమేం తప్పు చేయలేదు కదా, ఎందుకు వెళ్ళిపోవాలి? ఎందుకంటే భయం కదండి, ఒక్కసారి వెళ్ళిపోయినాక మళ్ళీ వాళ్ళు రాగలరో లేదో తెలీదు, వాళ్ళకి వీసా వస్తుందో రాదో తెలీదు, ఇది ఆల్రెడీ సిస్టంలో ఉంటుంది, సో ఏం చేసినా మళ్ళీ ఎఫెక్ట్ ఉండొచ్చు. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇష్యూస్, దే ఆర్ వరీడ్ అబౌట్ ఇట్. ఫ్యూ పీపుల్ వాంట్ టు స్టే బ్యాక్ అండ్ ఫైట్ ఫర్ దిస్. ఓకే, సో దీనికోసమని వీఆర్ స్టార్టింగ్ అప్ ద క్లాస్ యాక్షన్ విత్ కొంతమంది స్టూడెంట్స్, దే కేమ్ ఫార్వర్డ్, they want to fight for this. So they're very very strong that they don't have any record. They want to go forward. మేమేం తప్పు చేయలేదు కదా, సో మేమేమి తప్పు చేయకపోయినా ఎందుకు రివోక్ అయింది అని they wanted to fight for it. So we gathered few students and we encourage more of them. అట్లా ఎవరైనా ముందుకు రావాలనుకుంటే ప్లీజ్ రండి. So we can fight as a class action and see that if we can appeal to the government to see that if they can agree to do it, at least few of the people who are not involved in any charges, maybe they can reinstate their F1. okay, so దీని కోసమని ఇప్పుడు క్లాస్ యాక్షన్కి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు మీరు చేసేది ఖచ్చితంగా గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక రూల్ని మీరు అపోజ్ చేస్తున్నట్టే కదా, మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పంటే మీరు గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేస్తున్నట్టే లెక్క కదా. వ్యతిరేకంగా అనే కన్నా కూడా దెర్ ఆర్ ఫ్యూ క్రైమ్స్, మీవి అవి చేస్తే మీ వీసా రివోక్ అవుతుంది అనేది ఉంది. ఓకే,
ఆ లిస్ట్ ఆఫ్ ద క్రైమ్స్ లో ఇప్పుడు వీళ్ళు సర్వీస్ టర్మినేట్ అయిన వాళ్ళకి చాలా లేవు కదా. ఓకే, వాళ్ళు పెట్టినదే కదా అది. దే గేవ్ ద లిస్ట్. ఆ లిస్ట్ లో వీళ్ళకి లేనప్పుడు వీళ్ళకి సర్వీస్ టర్మినేట్ అవ్వకూడదు కదా. దట్ ఈస్ వై వీఆర్ గోయింగ్ అగెనెస్ట్ టు ఇట్. వీఆర్ నాట్ గోయింగ్ అగెనెస్ట్ టు ద ఎనీబడి, యూనో. వీఆర్ అగెనెస్ట్. మీరు చెప్పిందే మీరు చేయట్లేదు అని వాళ్ళ గవర్నమెంట్కి చూపిస్తున్నారు. అంటే మీరు ఒక్కరే చూపిస్తున్నారా, లేదా మీతో పాటుగా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఎవరైనా వస్తున్నారా? అంటే మీ మధు లా ఫామ్ కాకుండా వేరే అమెరికన్స్ కానీ లేదంటే వేరే కంట్రీ వాళ్ళు కానీ అందరూ చేస్తేనే ఆ రూల్ అనేది పాసిబుల్. సో ఇండివిజువల్గా కొన్ని లిటిగేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయండి. నిన్న ఒక 2 కేసులు ఫైల్ చేశారు. ఒకటి న్యూ హ్యాంప్షైర్లో, పెన్సిల్వేనియాలో, కాలిఫోర్నియాలో. అది ఇండివిజువల్ పిటిషన్స్. అంటే ఒక స్టూడెంట్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు దే వాంట్ టు ఫైట్ ఫర్ ఇట్. వాళ్ళు లాయర్ని ఎత్తుక్కొని లిటిగేషన్ వేయటం అనేది. వీ డోంట్ నో ద టైమింగ్స్ అండ్ హౌ మచ్ ఇట్ కాస్ట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సమ్ టైమ్స్ ద స్టూడెంట్స్ డోంట్ హ్యావ్ మనీ టు ఫైట్ ఫర్ దెమ్సెల్వ్స్, యూనో. సో ఈ రోజు కూడా ఒకటి న్యూ జెర్సీలో అక్కడ ఫైల్ చేశారు లిటిగేషన్. అది ఇండివిజువల్ లా సూట్స్. అంటే ఒక పర్సన్ వీ గాట్ ఎఫెక్టెడ్, వీ వాంట్ టు డూ దిస్ అని దే అప్రోచ్డ్ ది అటార్నీ, యూనో. దెన్ దే ఫైల్ ద లా సూట్. సో మేమేమనుకున్నామంటే ఒక్కొక్కళ్ళు అలా రీచ్ అయ్యే వాళ్ళు సొంత ఖర్చులు పెట్టుకోవాలి. టేక్స్ లాట్ ఆఫ్ మనీ. ఓకే, సో మేము వీఆర్ వర్కింగ్ విత్ అ ఫ్యూ నాన్ ప్రాఫిట్స్ హూ కుడ్ హెల్ప్ దేర్ సర్వీసెస్ యాజ్ లాయర్స్ కానీ మా లాగా కొంతమంది, యూనో. ఇప్పుడు మాకొచ్చిన కాల్స్లో, మా లా ఫర్మ్కి వచ్చిన క్లయింట్స్లో మేము చూసాం కొంతమంది ఎలా ఎఫెక్ట్ అయ్యారు, ఛార్జెస్ ఉన్నాయా, ఛార్జెస్ లేవా. ఛార్జెస్ లేని వాళ్ళని వీళ్ళు అప్రోచ్డ్ దెమ్. ఏం మనకి యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ద క్లాస్ యాక్షన్, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు ఫైట్ ఫర్ దిస్. దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ కేమ్ ఫార్వర్డ్ టు డూ దిస్. సో వచ్చినప్పుడు వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి. సో వీఆర్ రీచింగ్ అవుట్ టు ద అదర్ నాన్ ప్రాఫిట్స్ హూ వాంట్ టు సపోర్ట్ అస్ టు ఫైలింగ్ దిస్ క్లాస్ యాక్షన్. ఓకే, సో ఇది ఏ కంట్రీ వాళ్ళైనా జాయిన్ అవ్వచ్చు. హూ ఎవర్ గాట్ ఎఫెక్టెడ్ ఫర్ దిస్ దే కెన్ జాయిన్. సో ఈ మోస్ట్ పాసిబుల్లీ 2 రకాలుగా క్లాస్ యాక్షన్ ఫైల్ చేయబోతున్నాము. ఒకటేమో ఇంకా గ్రాడ్యుయేట్ కాని వాళ్ళు ఎఫెక్ట్ అయిన వాళ్ళు, ఇంకొకటేమో గ్రాడ్యుయేట్ అయ్యి ఓపీటీ మీద ఉన్న వాళ్ళు. బికాస్ సమ్ రెగ్యులేషన్స్ ఆర్ డిఫరెంట్ టు బోత్ ఆఫ్ దెమ్. సో వీఆర్ డిఫరెన్షియేటింగ్ ద 2 గ్రూప్స్. ఓకే, దాంట్లో కూడా దెన్ వీఆర్ అగైన్ డిఫరెన్షియేటింగ్ ద ఛార్జెస్. అసలు ఛార్జెస్ లేని వాళ్ళు, లేకపోతే ఏదో సివిల్ ఒక టికెట్ కట్టలేదనో, లేకపోతే అలాంటివి, యూనో, నాట్ ద డియూఐ కైండ్ ఆఫ్ థింగ్, యూనో, దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. వీఆర్ నాట్ ఎగ్జామ్టింగ్ ద డియూఐ, అదే ఇది కాదని కానీ. డియూఐ, డివి అవన్నీ కూడా వీసా రావటానికి నీకు ప్రాబ్లం, కానీ యూ క్యాన్ గెట్ ద వీసా బికాస్ ఆఫ్ దాట్. యువర్ వీసా కెన్ బి రివోక్డ్, కానీ సర్వీస్ టర్మినేట్ అవి ఉండకూడదు దానికి కూడా. సో అది ఒక వేరేగా వీఆర్ కైండ్ ఆఫ్ డివైడింగ్ ద క్లాస్ యాక్షన్స్. ఏ గ్రూపులు వాళ్ళు ఎక్కడ అవుతారు అనేది we still kind of getting into that basics, you know. Once anybody is interested to join, then we can also make them join. More people are merrier, especially మీకు ఏమీ you never involved లేకపోతే ఏదో చిన్నది ఏదో జరిగింది అనుకుంటే మాత్రం let's fight together to see that where it goes. ఓకే, అదే స్మాల్ డౌట్ అండి. ఇప్పుడు ఈ స్టూడెంట్స్కి అయితే అవుతుంది, ఇప్పుడు స్టూడెంట్స్ అయిపోయిన తర్వాత ఓపీటీ మీద ఉన్న వాళ్ళకి కూడా అవ్వడానికి ఏంటి రీజన్స్ తెలీదు. అదే కదా, ఇప్పుడు ఓపీటీస్ ఉన్న వాళ్ళు కూడా సేమ్ అదే ఇష్యూనే. వాళ్ళకి ఛార్జెస్ ఉన్నాయనే దాన్ని క్రిమినల్ చెక్, అందరికీ ఒకే వర్డ్ అమ్మా, అందరికి క్రిమినల్ చెక్ అనే వర్డ్తో తీసేస్తారు. ఓకే, కొంతమందికి క్రిమినల్ చెక్ కాదు కదా, ఏమి చెప్పకుండా తీసేస్తారు. అది దట్ ఈస్ అవుట్ స్టాండింగ్. టైం కూడా ఇవ్వలేదు చాలా మందికి. టైం ఏమి టైం, ద మినిట్ యూ గెట్ టర్మినేటెడ్ యు ఆర్ అవుట్ ఆఫ్ స్టేటస్. అందరూ పిల్లలు ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ ఆర్ వరీడ్ అబౌట్ ఇట్. వాట్ ఈస్ మై స్టేటస్? ఎస్ ఐ కెన్ స్టే హియర్ అండ్ ఫైట్. Yes, I can take this challenge, you know, or I just need time, right? I need 1 week time, 2 weeks time to clean up everything, to pack up everything. Ippudu nenu every day if you are staying it, every day you are staying unlawfully. Adi atlage 180 days count aithe, if you stay more than 180 days unlawfully, 3 years you can't come back any visa. 3 years you can't come back. దానికి వేవర్స్ ఉన్నాయి, కానీ ఆ వేవర్స్ అనేది కూడా హార్డ్ మళ్ళీ తీసుకోవటం. కానీ 3 years బ్యాన్ ఉంటుంది. 180 days కన్నా ఇంకా ఎక్స్ట్రా ఉన్నావు అంటే 10-year బ్యాన్. ఇప్పుడు ఒక డౌట్ అండి, ఇప్పుడు సింపుల్ థింగ్, మనం ఐటీ జాబ్ ఏదో మాస్టర్స్ చేయాలనుకునే వాళ్ళు తీసుకుంటే, డాక్టర్స్ కానీ మీలో లాయర్ చేయాలని వచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళకి ఈ ఐటీ వాళ్ళకి కంపారిటివ్ చేసుకుంటే ఐటీ వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు ఇందులో ఏమన్నా? లేదండి, అలా ఏం కాదు. ఆబ్వియస్లీ మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ ఐటీ ముందే ఉంటారు కాబట్టి ఆ కేసులు ఎక్కువే ఉండొచ్చు. అలా అని వాళ్ళు ఒక్కటే ఎఫెక్ట్ అవ్వలేదు. వీ సా లాట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ ద పీపుల్, మాస్టర్స్ నుంచి పిహెచ్డి నుంచి డాక్టరేట్ ప్రోగ్రామ్ వరకు. ఐటీ నుంచి వీ సా ద పీపుల్, నర్సింగ్ వాళ్ళని చూసాము, ఫార్మసీ రిలేటెడ్ వాళ్ళని చూసాము, సైంటిస్ట్లను చూసాము. సో వీ సీ it has nothing to do with that.
The course of study is not important. The school is not important. You know, ముందు మనం ఏమనుకున్నాం, క్రిమినల్ చెక్ అనుకున్నాం, అది కూడా ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు. I don't know what their target is. They're trying to get to everybody and anybody right now. సో ఇప్పుడు ఒకవేళ ఇక్కడున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేవింగ్స్ చెక్ చేసుకోవాలన్నా కూడా టెర్మినేట్ అయ్యారా లేదా అని తెలుసుకోవాలంటే ఏంటి ఆన్లైన్ వెబ్సైట్ ఒక్కసారి వాళ్ళకి? యా, సర్వీస్ పోర్టల్ ఉంటుందండి, SEVP. ఇట్ ఈస్ అండర్ ద ఐస్ అనేది వెబ్సైట్. ఐస్ దాంట్లో SEVP అనేది సబ్సెక్షన్, దాంట్లో పోయి మీ సర్వీస్ నెంబర్ పెట్టి చూస్తే యూ కుడ్ లుక్ ఇన్ టు ఇట్, యునో. Sometimes even if you can't able to look at it, your DSO can check and update you what is the status on that. సో సెవీస్ ఎవరైనా కూడా మీరు టర్మినేట్ చేశారు అంటే తెలుసుకునే పక్షంలో మెయిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా మనకి అటర్నీ చెప్పినట్టుగా మీరు అందులోకి వెళ్ళి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి, అది ఎంతకంత యూస్ఫుల్ అవుతుంది. డెఫినెట్లీ. ఇంకోటి కూడా CEAC వెబ్సైట్, CEAC, అది అందరూ వీసాలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా DS-160లు అవన్నీ కూడా ఫిలప్ చేస్తాం కదా దాంట్లో, అక్కడికి కూడా వెళ్ళి మీ వీసా స్టాంపింగ్ ఉంటుంది కదా, పాస్పోర్ట్లో వీసా స్టాంపింగ్ అని ఉంటుంది, దాంట్లో వీసా నెంబర్ ఉంటుంది, ఆ కన్ఫర్మేషన్ నెంబర్, అది తీసుకెళ్ళి అక్కడ పెడితే యూ కెన్ చెక్ ద స్టేటస్ ఈజ్ యువర్ వీసా ఈజ్ రివోక్డ్ ఆర్ యాక్టివ్, అది కూడా చెక్ చేసుకోవచ్చు. కానీ everybody is getting emails. Everybody is getting emails and some people are alert right ahead of the time they're trying to look at it. They definitely can check on those things. సో ఇదండి వైడ్ రేంజ్ ఆఫ్ చూస్తున్నాము. ఇది కూడా మ్యాసివ్గా జరిగింది. 1.1 million ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ అమెరికా రైట్ నౌ. ఓకే, ఇంతమందిని టార్గెట్ చేస్తున్నారా? ఆర్ దే ఓన్లీ టార్గెటింగ్ సర్టెన్ పీపుల్? వీ హ్యావ్ టు యెట్ టు సీ ఆన్ దట్. సో చూసారు కదా, ఇప్పుడు ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో, ఇండియన్స్ అనే కాదు ప్రతి కంట్రీ వాళ్ళకి ఇలాగే జరుగుతుంది. దయచేసి స్టూడెంట్స్ ఎవరు కూడా ఫస్ట్ భయపడకండి. ఏదైనా ఉంటే లోకల్గా ఉన్న అటర్నీస్ ఎవరైతే ఉంటే వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. అదేవిధంగా మీరు మేడం చెప్పినట్టుగా మీరు అసలు మీ మెయిల్స్ అవి చెక్ చేసుకోండి. అనవసరంగా మనం ఏ తప్పు చేయలేనప్పుడు భయపడి, అనవసరంగా మీరు భయపడి ఇండియాలో ఉన్న పేరెంట్స్ని భయపెట్టకండి. సో దీని గురించి కొంచెం అవగాహన పెంచుకోండి. మీరు ఆల్రెడీ క్లాసెస్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. యా, వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ వెబినార్స్ టు అప్గ్రేడ్. ఎందుకంటే ఒక్కొక్కరికి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టలేని సిచ్యుయేషన్ ఉంటుంది కన్సల్టేషన్స్కి. మాకు కూడా టైం లిమిటేషన్, అందరికీ కన్సల్టేషన్స్ చేయకపోవచ్చు. లాట్ ఆఫ్ జనరల్ ఇన్ఫర్మేషన్ వీఆర్ డూయింగ్ త్రూ ద వెబినార్స్. ప్లీజ్ డూ look into it. There is also I want to alert few things, you know. పార్ట్ టైం అనే వర్డ్ చాలా పాపులర్ అయిపోయిందండి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. పార్ట్ టైం అనే వర్డ్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ యూజింగ్ ఆర్ మిస్యూజింగ్ ఇన్ ఎ రాంగ్ వే. నీకు అసలు వర్క్ ఆథరైజేషనే లేనప్పుడు పార్ట్ టైం ఎక్కడి నుంచి వస్తుంది? when you don't have the CPT, when you don't have the OPT, you don't have the STEM OPT, you don't have an authorization to work. What do you mean by part-time? Please rephrase on that one. దాని గురించి మనము ఇంకో వర్డ్ మీనింగ్లో తీసుకుంటున్నాం. జస్ట్ బీ అవేర్ ఆన్ దాట్. సెకండ్ థింగ్ అండి, ద బిగ్గెస్ట్ స్కామ్. నేను ఇది వెన్స్డేనే చెప్పాను నా వెబినార్స్లో. యాక్చువల్లీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. వెన్స్డే నుంచి నేను ప్రతి ఒక్కరికి చెప్పాను ఈ స్కామ్ బయటకు వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని. అందరూ చెప్తారు I-20 రీఇన్స్టేట్ మీ స్కూల్ ఇవ్వట్లేదు కదా, ఇంకో స్కూల్ ఇస్తుంది I-20, ఆ I-20 తీసుకొని సెవిస్ యాక్టివ్ చేసుకోండి అనేది చాలామంది చెప్తారు మీకు. లేకపోతే ఆ I-20 కొత్తగా వచ్చే I-20 న్యూ స్కూల్ ఇచ్చే I-20 రీఇన్స్టేట్ తీసుకొని యూ కెన్ క్రాస్ ద బార్డర్ అండ్ కమ్ బ్యాక్ ద రీఇన్స్టేట్. ఇవన్నీ సగం సగం నాలెడ్జ్ అండి. చాట్ జీపీటీలు, ఏఐలు ఇచ్చే సగం నాలెడ్జ్లో, లేకపోతే నీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఇచ్చారు అనేది, ఇలాంటి నాలెడ్జ్తో చాలామంది దే ఆర్ గెటింగ్ ఇన్ టు దిస్ థింగ్. ఏ న్యూ స్కూల్కి వెళ్ళినా, ఏ న్యూ I-20 ఇచ్చినా యూ క్యాన్ ఫిక్స్ ద సెవీస్. ఐ జస్ట్ వాంట్ యూ టు బి వెరీ అలర్ట్. మీరు ఏదో వెబ్సైట్లో చదివి సగం నాలెడ్జ్తో ఇంకొకరు ఎవరన్నా రీఇన్స్టేట్ I-20 ఇస్తే అంతా సరిపోతుంది అనుకోద్దండి. ఇక్కడ స్కూల్ ప్రాబ్లం కాదు, I-20 ప్రాబ్లం కాదు, సెవీస్ రికార్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రాబ్లం. ముందే చెప్పాను నేను, ఎన్ని స్కూళ్ళు మారినా, ఎన్ని I-20లు మారినా సెవీస్ రికార్డ్ ఈజ్ ద సేమ్. సో మీరు కొత్త I-20 తెచ్చుకున్నంత మాత్రం సెవీస్ సరిపోదు. ఇట్స్ ద సేమ్ థింగ్. కానీ మధ్యలో చాలా మంది ఏజెంట్స్ ఆ స్కూల్లో I-20 ఇస్తారంటే ఇంత డబ్బులు కడితే అని స్కాములు జరుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ డోంట్ బిలీవ్ దట్. సో దయచేసి స్టూడెంట్స్ ఎవరైనా కూడా సెవీస్ అలానే ఉంటుంది. I-20 కాలేజ్ బట్టి మారుతూ ఉంటుంది. కాలేజ్ మారినంత మాత్రాన సెవీస్ అనేది మారిపోదు. ఇప్పుడు సెవీస్ టెర్మినేట్ అయినప్పుడు మీకు ఎన్ని I-20s ఉంటే యూజ్ ఏంటి? దట్ ఈ స్కామ్లో పడి అనవసరంగా డబ్బులు అయితే పాడు చేసుకోకండి. కరెక్ట్.
And also be very, very careful. If you want to stay back in the country for whatever the reasons, you need more time to pack up, okay? Or you need more time to maybe litigation lo involve ayyaru atla emana unna kuda there is no guarantee that you don't have a deportation. ఇది ఏది కూడా it's not a cover up for you. ఓకే, నేను లిటిగేషన్ ఫైల్ చేశాను కదా, నేను సేఫ్గా ఉండొచ్చు ఇక్కడ, చేంజ్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేశాను కదా, సేఫ్గా ఉండొచ్చు నేను ఇక్కడ. నథింగ్ లైక్ దట్. దే ఆర్ ఆల్ టూ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఇఫ్ ద ఐస్ వాంట్ టు స్టాప్ యూ అండ్ నాక్ ద డోర్, దే విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో దట్ వన్. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మ్యామ్, ఇప్పుడు యూఎస్ వచ్చే వరకు అవకాశం లేకుండానే డిపోర్టేషన్ అంతా మనకి ఎయిర్పోర్ట్లోనే జరుగుతుంది. సో ఎయిర్పోర్ట్ నుంచి ఎందుకు ఇండియా పంపించడానికి ఏంటి ఛాన్సెస్? సో ఫ్యూ రీజన్స్ అండి. అది ఎవరికైనా జరగచ్చు. అగైన్ ఇది F1కి సంబంధం లేదు. F1, H1 ఏ వీసా అయినా సరే, ఇంక్లూడింగ్ ద గ్రీన్ కార్డ్ హోల్డర్స్, పర్మనెంట్ రెసిడెన్సీ అంటాం కదా, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా జరుగుతుంది ఈ పరిస్థితి. ఏంటి అంటే వాట్ ఈస్ దట్ వీఆర్ అబ్జర్వింగ్ డిఫరెంట్ థింగ్స్ వచ్చేసి. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి. B2 మీద, B2 అనేది 10-year వీసా. వీసా అనేది ఓన్లీ కమింగ్ అండ్ గోయింగ్ ఇన్. వన్స్ యూ కమ్ ఇన్ I-94 దే గివ్ ఫర్ 6 months or they can give less or more depend upon the officer on that day. ఓకే, సో B2 వీసా మీద వచ్చిన వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మంది అటు నుంచి అటే పంపించారు. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఉండాల్సింది ఓన్లీ 6 months. కొంతమంది ఇక్కడ 6 months ఉండి ఎక్స్టెండ్ చేసుకొని ఉంటారు. కొంతమంది ఇది ఓన్లీ విజిటింగ్కే, వన్స్ ఇన్ ఎ వైల్ యూ హ్యావ్ టు కమ్. Sometimes you see the pattern in the people, every 3 months వచ్చి every 6 months వచ్చి లేకపోతే every year అదే టైంకి వస్తూ ఉంటారు. సో దే హ్యావ్ సమ్ సస్పిషన్ దట్ యూ మే హ్యావ్ సమ్ యాక్టివిటీ గోయింగ్ ఆన్. నువ్వు విజిటింగ్కి రావట్లేదు, నువ్వేదో చేస్తున్నావు ఇక్కడ వచ్చి, ఏదో పని చేస్తున్నావు, ఇంకోటి ఏదో చేస్తున్నావు, ఆర్ మేబీ యూఆర్ డూయింగ్ ఏ బిజినెస్ హియర్, యునో. సో వెన్ దే సీ ద రిపిటేషన్ ఆఫ్ ద ప్యాటర్న్, దే హ్యావ్ సస్పిషన్ ఆన్ దట్. ఓకే, బిజినెస్ వీసా మీద వచ్చే వాళ్ళు ఇప్పుడు ఈవెన్ పేరెంట్స్ కూడా మనకి B1 B2 మీద వస్తారు. వచ్చిన వాళ్ళు కూడా ఇయర్ కి తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి సేమ్ టైంలో వచ్చినా కూడా చాలా మందికి అదే ప్రాబ్లం. ఆ రిపిటేషన్ అనే ప్యాటర్న్ చూసుకుంటే వాళ్ళకి సస్పిషన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఎస్పెషల్లీ దే ఆల్సో, అంటే ఇదే మోడల్ అని చెప్పట్లేదు. ఇప్పుడు నీకు ఫ్యామిలీ ఉన్నారనుకోండి, ఆబ్వియస్లీ సమ్ పీపుల్ మేబీ ఓకే టు కమ్ అండ్ సీ ద ఫ్యామిలీ ఎవ్రీ హాలిడేస్, క్రిస్మస్కి వస్తారు రండి, యునో. బట్ ఇది అది ప్యాటర్న్ లేదు. వాళ్ళకి ఎక్కడ సస్పిషన్ వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ యూ హ్యావ్ సమ్ LLC హియర్, బిజినెస్ హియర్, అండ్ యూ ఆర్ కమింగ్ మోర్ ఆఫన్ హియర్, దే నో దట్స్ నాట్ ద రైట్ వీసా. మీరేం రావాలి, L1 మీద రావాలి, H1 మీద రావాలి, ఇంకో వీసా మీద TN రావాలి, కెనడా నుంచి, మెక్సికో నుంచి. కానీ యూఆర్ మిస్యూజింగ్ ద వీసా ఫర్ డిఫరెంట్ రీజన్స్. అలాంటి కేసుల్లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే బేసిక్గా దే జస్ట్ స్టాంప్డ్ యూ, దే గేవ్ యూ 5-year బ్యాన్. వన్స్ దే డిపోర్ట్ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్, ఇట్స్ అ 5-year బ్యాన్. 5 yearsలో మీరు ఇంకా ఏ వీసా నుంచి కూడా రాలేరు అన్లెస్ యూ ఫైల్ ఎ వేవర్. ఓకే, అండ్ వేవర్ అనేది ఈజీ కాదు. ఓకే, సో యు ఆర్ రిస్కింగ్ ఆన్ దట్. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ వెన్ యూ డూ విజిట్. మేక్ షూర్ దట్ యూ హ్యావ్ ఎ రౌండ్ ట్రిప్ టికెట్. ఓపెన్ టికెట్లో రావద్దు, ఎస్పెషలీ ద పీపుల్ హూ కమ్స్ ఆన్ ద B1 B2. ఓకే, మీరు ఒక పర్పస్ కోసం వస్తానని చెప్తున్నారు ఇక్కడ, మీరు విజిట్ చేయడానికో, ఫ్యామిలీకో, ఇంకో కాన్ఫరెన్స్కో, ఇంకో ట్రైనింగ్కో, దేనికో వస్తున్నారు. వెన్ యూ హ్యావ్ ఎ పర్టికులర్ పర్పస్, మేక్ షూర్ దట్ యూ హ్యావ్ ఎ రౌండ్ ట్రిప్ టికెట్. దెన్ ద పీపుల్ కెన్ బిలీవ్ దట్ యు ఆర్ నాట్ ఓపెన్లీ స్టేయింగ్ హియర్, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోతాము, కావాలంటే ఎక్స్టెండ్ చేసుకుంటాం, ఆ సస్పిషన్ అనేది ఉండదు అనమాట. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు హ్యావ్ దట్ ప్రీ ప్లాన్ టు బి దట్. సో రిటర్న్ టికెట్ అనేది మ్యాండేటరీగా చూపించుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండకపోవచ్చు. రైట్, ఎందుకంటే నీకు యూ హ్యావ్ ఎ ఇంటెన్షన్ టు లీవ్, రైట్? ఇట్స్ నాట్ ఎ ఓపెన్ థింగ్, యూనో. సో ఇది గ్రీన్ కార్డ్ వాళ్ళ విషయంలో కూడా చూస్తున్నాం. చాలా మంది గ్రీన్ కార్డ్ హోల్డర్స్, పర్మనెంట్ రెసిడెంట్ హోల్డర్స్ ఏంటి, ద థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు మెయింటైన్ అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 6 months. అఫ్ కోర్స్ మ్యాక్సిమం ఎన్ని రోజులైనా ఉండొచ్చు, కానీ మినిమమ్ అట్లీస్ట్ యూ హ్యావ్ టు మెయింటైన్ ద half of the year ఇన్ యునైటెడ్ స్టేట్స్. దాన్ని కూడా కొంతమంది ఫర్ వాట్ ఎవర్ ద రీజన్స్ ఈజ్, యూనో, 183 days ఉండమన్నారు కదా అని ఎగ్జాక్ట్గా 184 days ఉండటం, వెళ్ళిపోవటం. ఓకే, అది కూడా ఒక ప్యాటర్న్ అనమాట. ఎవ్రీ 6 monthsకి వెళ్ళటం, రావటం. లైక్ వెన్ ఎవర్ దే సీ దట్ కైండ్ ఆఫ్ సస్పిషన్ యాక్టివిటీ, దే విల్ డెఫినెట్లీ రైజ్ దట్ క్వశ్చన్. అంటే చాలా మంది సిటిజన్షిప్ తీసుకోకుండా జీసీలో ఉండి ఇలాంటివి చేయడం వల్ల జీసీ కూడా తీసేస్తారేమో అని ఒకటి వినబడుతుంది. తీసేస్తారు అనే దానికన్నా కూడా తీసేసినప్పుడు విల్ కమ్ టు దట్ పాయింట్. నేను వాట్ ఐ సే యాజ్ ఎ ప్రాక్టీసింగ్ అటర్నీ ఈజ్, ఫస్ట్ వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఆర్ వీ ఫాలోయింగ్ ద రిక్వైర్మెంట్స్.
ఎస్ అడ్మినిస్ట్రేషన్లు చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కొంచెం హార్డ్గా ఉండొచ్చు, ఇంకో అడ్మినిస్ట్రేషన్ లీనియంట్గా ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. బట్ యూ హ్యావ్ టు ఫాలో ద రిక్వైర్మెంట్స్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఫాలో అవ్వాలి. కొంచెం లూజ్గా ఉంది కదా అని మనం వీ క్యాన్ బ్రేక్ ద రూల్స్. యూ విల్ గెట్ కాట్. You will get caught on this. Okay, I will come on the H1Bs in few minutes, you know. So ఏం చెప్తున్నానంటే రిక్వైర్మెంట్స్, మీరు గ్రీన్ కార్డ్ వచ్చినప్పుడు యూ ప్రామిస్ దట్ యూర్ గోయింగ్ టు స్టే మినిమమ్ ఆఫ్ 6 months in this country. You have to maintain. ఓకే, జీసీ ఉన్న వాళ్ళందరూ ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు తీసుకుంటే ఇండియా వెళ్ళి 6 months పైనే ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చిన వాళ్ళు, జీసీ వాళ్ళకి కూడా ఇమిగ్రేషన్ అంతే ప్రాబ్లం అయింది. ఎగ్జాక్ట్లీ. మీరు ఎప్పుడైనా సరే మీకు ఆల్రెడీ తెలిసింది అనుకోండి, ఫర్ వాట్ ఎవర్ ద రీజన్ యూ క్యాన్ కమ్ ఫర్ 1 year ఆర్ యూ క్యాన్ కమ్ ఫర్ 2 years. కానీ జీసీ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు, రాలేరు అనుకోండి, రీఎంట్రీ పర్మిట్ అనేది ఫైల్ చేసి వెళ్ళండి. మీరు 2 years వరకు రాకపోయినా పర్వాలా, అలా కూడా చేయొచ్చు. ఎస్, సో దట్ యూ క్యాన్ లూజ్ యువర్ గ్రీన్ కార్డ్, బట్ యు ఆర్ రిక్వెస్టింగ్ ద పర్మిషన్ అహెడ్ ఆఫ్ ద టైమ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అంటే జీసీ కరెక్ట్గా మెయింటైన్ చేసిన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు వరకు అట్లా చూడలేదండి. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న సమస్యల్లో ఇక్కడ 6 months ఉండకుండా ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీ చూసుకుంటే ఇండియా వెళ్ళి 7 months 8 months ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు జీసీ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో ఈ కంట్రీ రూల్ పరంగా అయితే చూసుకున్నట్టయితే ఖచ్చితంగా 6 నెలలు అమెరికాలో ఉండాలి. అట్లా అని ఒక్కసారి ఎప్పుడైనా ఒకసారి మిస్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఫ్లైట్ ఎక్కే టైంలో ఏదైనా జరగచ్చు మనకి, వీ హ్యావ్ టు స్టే బ్యాక్. ఓకే, ఏదైనా సర్జరీ జరగచ్చు, మీరు రావాలనుకునే టైంలో రాకపోవచ్చు. అలా కండిషన్స్లో మేక్ షూర్ దట్ యూ క్యారీ ద పేపర్ వర్క్. నీకు సర్జరీ జరిగిందనో లేకపోతే ఇక్కడ మీరు ఓన్లీ విజిట్కి వచ్చి వెళ్తాన్నట్టు కాకుండా, ఇఫ్ యు ఆర్ ఎ గ్రీన్ కార్డ్ హోల్డర్ మేక్ షూర్ దట్ యూ హ్యావ్ సమ్ టైస్. నేను ఇక్కడ బిల్లులు కడుతున్నానో, నాకు ఇల్లు ఉందనో, లేకపోతే నాకు జాబ్ ఉందనో, నేను ట్యాక్సెస్ పే చేస్తాను. యూ హ్యావ్ టు మెయింటైన్ సమ్ టైస్. నేనేదో గ్రీన్ కార్డు ఉంది కాబట్టి వచ్చాను, వెళ్ళాను, హోటల్లో ఉన్నాను కాదు. You need to maintain some ties and make sure that you carry as much as paperwork as with you. It's very, very important. Okay? So, ఇది ఓన్లీ ఈ వీసా ఆ వీసా కాదనండి, అందరూ you have to maintain the requirements. Rules and regulations are very important. At least మీకు ఛాన్స్ ఉంటుంది ఫైట్ చేయడానికి కదా. If you are yourself is breaking the law, then what are we fighting for? Yes. It's our minimum duty to maintain the requirements, to maintain the rules and regulations. స్టూడెంట్స్ ఓపీటీ ఇదంతా అయిన తర్వాత మెయిన్ ప్రిఫర్ చేసేది H1B. సో H1B వీసా గురించి మాట్లాడితే అదొక పెద్ద అదృష్టం కింద ఫీల్ అవుతున్నారు. బికాజ్ అది పిక్ అవుతుందా లేదా అంత లాటరీ సిస్టమ్ అయిపోయింది. ఇప్పుడు అదొక లాటరీ సిస్టమ్ అయితే H1B వాళ్ళకు కూడా ఇండియా వెళ్ళొచ్చి బయటకి మళ్ళీ కంట్రీలోకి అడుగు పెడితే వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది. అసలు వాళ్ళకు కూడా సేఫ్ లేదా ఏంటి? So again, requirements, regulations, we always have to follow regardless, right? So ఇప్పుడు మనం చూసే ట్రెండ్ ఏంటి న్యూ అడ్మినిస్ట్రేషన్ తో, స్పెసిఫికలీ వీఆర్ టాకింగ్ అబౌట్ ద న్యూ అడ్మినిస్ట్రేషన్, రైట్? వాట్ ఆర్ ద ట్రెండ్స్ వీఆర్ సీయింగ్ విత్ H1B? సో జనవరిలో అండి ద బిగ్గెస్ట్ ట్రెండ్స్ వీ సా ఈజ్ కాన్సులేట్లో లాట్ ఆఫ్ రిజెక్షన్స్ జరిగాయి బాగా. ఓకే, ఇక్కడ లోపలికి వచ్చిన వాళ్ళకి వాట్ ఈస్ దట్ వీ సా అ లాట్ ఈస్ ఇట్ స్టార్టెడ్ విత్ రీచింగ్ అవుట్ టు ద ఎంప్లాయర్స్ ఫస్ట్. ఓకే, ఎంప్లాయీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది స్టార్ట్ అయింది. అదొక ట్రెండ్. ఓకే, జనవరిలో. సో దే హ్యాడ్ లాట్ ఆఫ్ సైట్ ఇన్వెస్టిగేషన్స్. దే వెంట్ టు ద ఎంప్లాయర్స్ ప్లేస్. దే వాంట్ టు లుక్ అట్ ద రికార్డ్స్. ఆర్ దే రన్నింగ్ ద పేరోల్స్ రైట్? ఓకే, ఆర్ దే గెటింగ్ ద మనీ రైట్? డూ దే హ్యావ్ ఎ క్లయింట్? డూ దే హ్యావ్ ఎ వర్క్? ఓకే, how many employees are there? How many are the bench in there? Are they maintaining the payroll records according to the LCA? Labor condition application kada, you know. So, and ఎవరైనా వెళ్ళిపోయి ఉంటే are they reporting to the USCIS or no? If they withdrawing the H1B petitions or no? ఇది ఒక రౌండ్ అయిపోయింది అప్పుడే జనవరిలో. we saw that is big swing. Everybody got alerted on the site investigations. Lot of people got the intent to revoke. అంటే రివోక్ అవ్వలేదు, you have to provide these documents. If you don't provide these documents, we are going to revoke your H1B అనేది లెటర్స్ వచ్చాయి USCIS నుంచి. సో బేసిక్గా మెజారిటీ దాంట్లో ఏం అడిగింది అంటే పేరోల్స్ గురించి అడిగారు. ఓకే, సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్. ఐ మీన్ దట్ హూ ఎవర్ వాచింగ్ యూ నో వాట్ ఇట్ ఈస్, యు నో. సో సమ్ పీపుల్ ఐదర్ పేయింగ్ ఆన్ టైమ్, నాట్ పేయింగ్ ఆన్ టైమ్, పేయింగ్ రైట్, పేయింగ్ లెస్, పేయింగ్ హై. లేబర్ కండిషన్ అప్లికేషన్ ప్రకారంగా ఆ రేటు ప్రకారంగా నువ్వేం చెప్పావో పిటిషన్లో యూ హ్యావ్ టు పే మినిమమ్ ఆఫ్ దట్ మనీ. ఓకే, కొన్ని చోట్లేమో పేరోల్స్ రన్ అవుతున్నాయి కానీ మనీ జనరేట్ అవ్వట్లేదు. ఓ ఓకే, దట్స్ అ బిగ్ థింగ్, రైట్? యూనో,
యూ హ్యావ్ టు మెయింటైన్ ఆల్ ద రికార్డ్స్. ఇవన్నీ కూడా ఆడిట్ జరుగుతాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కెన్ కమ్ అండ్ విజిట్ యువర్ ఆఫీస్. దే విల్ ఆస్క్ యూ టు షో ఆల్ దిస్ రికార్డ్స్, ఇంక్లూడింగ్ ద taxes, quarterly payrolls, all those kind of things. You do have to maintain these records. It's very, very important. ఇది మనము మోస్ట్లీ వీ సా ద ట్రెండ్ ఇన్ జనవరి. ఇంకా ఫిబ్రవరి ఎండింగ్కి వచ్చేటప్పటికి లాటరీకి ప్రిపేర్ అయ్యాం కదా అందరూ. ఇంకా మార్చ్ ఫస్ట్ వీక్ people started putting the lottery. Lottery enti, every year there is a 60,000 general quota, 20,000 in the masters quota. Who did the masters here has a special quota. So total of 80,000 visas ki H1B every year H1 quota fill out aniki they have the open dates for the people to send the applications. Okay, adi March second week lo aipote, by the end of the March everybody knows who got selected. ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో మార్చ్లో ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు వాళ్ళకి టైం ఉంటుంది H1B పిటిషన్ ఫైల్ చేయడానికి. ఓకే, వాళ్ళకి ఆ టైంలో ఫైల్ చేసి అప్రూవ్ అయితే దెన్ దే కెన్ స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్ ద October 1st, విచ్ ఇస్ ద ఫిజికల్ ఇయర్. ఓకే, సో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో March 31st లోపు అండ్ దే గేవ్ ద 3 months టైమ్ టు ఫైల్ ద H1B. ఇఫ్ దే క్యాంట్ ఫైల్ విత్ ఇన్ దట్ 3 months, ఓకే, ఎవరు ఫైల్ చేసుకోలేకపోతారు ఆ మిగిలిన నెంబర్లు తీసుకెళ్ళి దెన్ దే గోయింగ్ టు డూ ద సెకండ్ లాటరీ పిక్ ఉంటుంది మళ్ళీ. ఓకే, సో దాంట్లో యూజువల్గా సెకండ్ లాటరీ అంత ఎక్కువ ఉండదు, ఒక్కోసారి సెకండ్ లాటరీనే ఉండదు. ఓకే, ఆ సెకండ్ లాటరీలో పిక్ అయిన వాళ్ళకి దెన్ దే గివ్ 3 months మోర్ టైమ్ టు ఫైల్ ద H1B పిటిషన్. ఓకే, ఇది ఇప్పుడు ఆ ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, బై ద టైమ్ వీఆర్ రెడీ, ఎవరెవరికి సెలెక్ట్ అయినాయో వీఆర్ రెడీ టు ఫైల్ ద H1B పిటిషన్. The biggest shocking news is people who got selected are part of this service termination. వాళ్ళు మాస్టర్స్ అయిపోయింది, మాస్టర్స్లో ఉన్నారు, ఓపీటీలో ఉన్నారు, H1B వచ్చిందని దే ఆర్ సో హ్యాపీ అంటిల్ ద లాస్ట్ వీక్. దే ఆర్ రెడీ టు చేంజ్ టు ద H1B. అసలు F1 లేదు ఇప్పుడు. చేంజ్ ఆఫ్ స్టేటస్ చేయాలంటే ఒక స్టేటస్లో ఉంటేనే ఇంకో స్టేటస్కి చేంజ్ అవ్వాలి. అసలు స్టేటసే లేకపోతే యూ క్యాన్ చేంజ్ టు అదర్ స్టేటస్. సో నౌ ఆల్ దోస్ పీపుల్ ఆల్ వెరీ షాక్డ్ రైట్ నౌ. నాకు సెలెక్ట్ అయ్యింది కానీ కెన్ ఐ ఫైల్ ద H1B ఈజ్ ద బిగ్గెస్ట్ $1 million క్వశ్చన్. ఎందుకు అంటే ఇప్పుడు సెవిస్ టర్మినేట్ చేసినది USCIS, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ. H1 వెళ్ళేది కూడా USCISకి, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ. సో దే బోత్ హ్యావింగ్ ద సేమ్ రికార్డ్. ఓకే, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇండియన్ కాన్సులేట్ అయినా హెల్ప్ చేయగలుగుతుందా? So we did reached out to the Indian consulates. You know, I actually spoke earlier this afternoon. You know, my suggestion to everybody is reach out to as many people as you can. Because ikkada ever affect ayindi, lot of Indians affect ayinaru. Okay, we bring lot of economy to this country. చాలా మంది ట్యూషన్ బోల్డ్ అంత డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడికి వస్తారు కదండి చదువుకోవటానికి. వీఆర్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ టు దిస్ కంట్రీ. ఓకే, అవర్ స్టేక్ ఈస్ హియర్, యునో, అండ్ లాట్ ఆఫ్ ఇండియన్స్ వీ పే లాట్ ఆఫ్ ట్యాక్సెస్ టు దిస్ కంట్రీ. ఓకే, అండ్ ద ఇండియన్ కిడ్స్ ఆర్ ఎఫెక్టింగ్. ఇట్ ఈస్ టైమ్ ఫర్ అస్ టు రైజ్ అవర్ వాయిస్. మనం ఎవరికి చెప్పుకుంటాం? మెయిన్ ఇమ్మీడియట్గా ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఇండియన్ కాన్సులేట్ ఇన్ ద US. వీ హ్యావ్ టు రీచ్ అవుట్ టు దెమ్. ఓకే, రీచ్ అవుట్ టు ద ప్రెస్, reach out to the government back in the country. Everybody should know that it is affecting. Yes, there is a percentage of the people who did wrong. But what about the people who never did wrong? They don't deserve to leave this country. They have lot of hopes for their career. They have lot of hopes to have to grow in this country. In general, globalization, right? Even the US is going to lose lot of the income. And US is going to lose lot of talent. చాలా మంది ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ ఇండియన్సే కదా. యూనో, వీఆర్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద హైయెస్ట్ ఫీల్డ్. CEOs తీసుకోండి, ఐటీలో తీసుకోండి, లాయర్స్, డాక్టర్స్. ద బెస్ట్ టాలెంట్ ఈస్ హియర్. బై పుషింగ్ ఆల్ దీస్ పీపుల్, ద US గవర్నమెంట్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు లూజ్ ద టాలెంట్. సో ఆల్మోస్ట్ వీళ్ళకి రావాల్సిన ఫండింగ్ కూడా గవర్నమెంట్కి రావాల్సినందుకు లాస్ అయ్యారు. 1.1 million ఫారెన్ స్టూడెంట్స్ అంటే ఎంత డబ్బులు వస్తాయంటాయి చూడండి. యూనో, ఎయిదర్ త్రూ ద లోన్స్ ఫ్రమ్ ఇండియా ఆర్ త్రూ ద పర్సనల్ మనీ కదా. లాట్ ఆఫ్ పేరెంట్స్ అండ్ ద ఫ్యామిలీస్, దే విల్ గివ్ దిస్ మనీ హోపింగ్ దట్ ద కిడ్స్ ఆర్ గోయింగ్ టు గెట్ హైయర్ ఎడ్యుకేషన్, దే గెట్ వెరీ వెల్ సెటిల్డ్, రైట్? యూనో, దట్స్ ద హోప్ ఆఫ్ ఎవ్రీబడి. ఇప్పుడు US గవర్నమెంట్కి నష్టమే. More than anything, who is the most person who is affecting this one? The student himself.
What is their career? What is their future? Their dreams are shattered. The biggest question lot of students are asking is this going to affect for me to go to the different countries? Is this background is going to stop me to go to the different countries? It could, right? Because most of the visa applications, the question is, did you ever got arrested? Did you ever got overstayed? Did you ever violated the laws in any country? If any application is there in any other country, you have to say yes. It's not just ruining your dreams in the United States. It may be ruining the dreams all over the world. What is this means? Time and money completely waste. Yeah. They don't know what to do. So lot of students who are about to graduate, this is the saddest thing. They're about to graduate in 2 weeks, 4 weeks. They're ready to walk in for their diploma in 2 weeks. సో ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్లో చూసుకున్నట్లయితే స్టూడెంట్స్కి B1, B2 అండ్ GC వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో H1 వాళ్ళకి వస్తే ఏంటి పరిస్థితి? H1 వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, మేక్ షూర్ దట్ యూఆర్ క్యారింగ్ యువర్ ఎంప్లాయ్మెంట్ లెటర్. ఓకే, మేక్ షూర్ యూఆర్ క్యారింగ్ యువర్ అప్రూవల్ నోటీసెస్, యువర్ పే రోల్స్. ఓకే, make sure that if you have a client letter, make sure that you know the information enough about the client గురించి కానీ ఇవన్నీ కూడా తీసుకొని you need to know more details about నీ ఎంప్లాయర్ ఎక్కడ ఉంటారు, నీకు జాబ్ ఎలా వచ్చింది, అసలు నీకు ఎంప్లాయర్ నీకు జాబ్ ఎలా ఆఫర్ చేశాడు నువ్వు ఇండియాలో ఉంటే. Okay, how do you know through this? All these channels are asking, and also the dependents, H4 మీద వస్తారు కదా, H4 మీద వచ్చే dependents కూడా, if your spouse is on H1B, మీ స్టాంపింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఎంప్లాయర్ దగ్గర పనిచేసి ఉంటారు. By the time you enter, that spouse might have moved from the employer A to the employer B. Then you need to carry the documents for the employer B also. నీకు స్టాంపింగ్ వచ్చినది ఎంప్లాయర్ ఏ కదా అని చెప్పేసి మీరు వచ్చేయకూడదు. మీ స్పౌజ్ మారుంటే ఎంప్లాయర్ బీకి చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ కానీ అమెండ్మెంట్ కానీ జరిగింటే యూ నీడ్ టు క్యారీ దోస్ డాక్యుమెంట్స్ ఆల్సో. యూ హ్యావ్ టు నో దట్ వేర్ దే ఆర్ వర్కింగ్, యూ నీడ్ టు క్యారీ దేర్ పే రోల్స్, యూ నీడ్ టు నో దట్ వేర్ యు ఆర్ లివింగ్. అంటే మీరు ఇప్పుడు ఇక్కడ దిగారు, ఇప్పుడు న్యూయార్క్లోనే ఉండరు కదా, న్యూజెర్సీకి వెళ్ళొచ్చు, ఫిలడెల్ఫియాకి వెళ్ళచ్చు. యూ నీడ్ టు నో దట్ వేర్ యు ఆర్ గోయింగ్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇవన్నీ కూడా డాక్యుమెంటేషన్ క్యారీ చేయటం ఇంపార్టెంట్. ఇంకొకటి మేము ఇంకో ట్రెండ్ కూడా చూసాము, చాలా మందికి షిఫ్ట్ ఆఫ్ ద చేంజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సిబిపిలో అడిగిన క్వశ్చన్లు, యూ ఇండియన్స్, ఇట్స్ ఆల్మోస్ట్ బులిజం, రైట్? You Indians have the fake documents, you are coming here to make all this money and you are taking our jobs. ఈ ఒక ట్రెండ్ కూడా చూసాం మేము. ఓన్లీ ఇండియన్స్, ఓన్లీ ఇండియన్స్ కాదు, అట్లీస్ట్ సమ్ ఆఫ్ ద క్లయింట్స్ ఆర్ రిపోర్టెడ్ దట్ వన్. It's almost like H1 approve అయింది, he met the requirements or he are coming here to do the job because he has a client, he can work for it. కానీ ఆఫీసర్ అడగటం క్వశ్చన్, మీరందరూ ఇండియన్స్ వచ్చి జాబులు తీసుకునే వస్తున్నారు, you are having lot of fake documents, you are doing lot of illegal things అనేది కొన్ని జరిగాయి అనమాట కొన్ని ఎయిర్పోర్ట్స్లో. ఎస్పెషల్లీ we saw this in Atlanta and Chicago. ఓకే, సో మీకు అలా అడిగితే భయపడద్దు. ఓకే, you can show that you have a valid documents, you are qualified for the H1B, that's why you came. And first of all, the CBP has no authority. నీకు H1 ఎలా వచ్చింది, నీకు ఫేక్ డాక్యుమెంట్సా కాదా అనేది అథారిటీ లేదు వాళ్ళకి అది చూడటానికి. Because within the span of time, how can they look at it, you have a fake document or no? Right? You already proven with the Department of Homeland Security. మీ డాక్యుమెంట్స్ ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీకి ఇచ్చారు, వాళ్ళు చూసారు, H1 అప్రూవ్ చేస్తారు. H1 అప్రూవ్ అయినాకనే కదా మీరు ఇక్కడికి వచ్చారు. H1లో పెట్టింది ఫేక్ డాక్యుమెంట్స్ అనేది హౌ కెన్ హీ టెల్ ఇన్ ద ఎయిర్పోర్ట్? దట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ బుల్లిజం, రైట్? we saw that trend also. లాస్ట్ ఐ థింక్ 1 year బ్యాక్ ఒక ఇన్సిడెంట్ తెలిసిన వాళ్ళదే. ఇండియా వెళ్ళారు, H1 మీద ఉండి కంపెనీలో వర్క్ చేస్తూ ఆల్మోస్ట్ 1 year ఇండియాలో ఉండే పర్సన్ అంటే పరిస్థితి. మెయిల్స్ పెట్టినా ఏం పెట్టినా అసలు ఏం రెస్పాండ్ అయ్యేవారు కాదు. అండ్ కంపెనీ నుంచి వాళ్ళు ఏదైనా జాబ్ అలా లక్కీగా వాళ్ళు ఉంచారు. ఒక్కొక్కసారి అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉండవు కదా, అంటే ఎందుకు జరుగుతుంది ఇలా? సో మీరు వీసాకి వెళ్ళినప్పుడు ఇఫ్ దే నీడెడ్ మోర్ ఇన్ఫర్మేషన్, దే ఇష్యూ ద ఫామ్ కాల్ 221G. అంటే అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ ఉంది, లేకపోతే నాకు ఆ పర్టికులర్ డాక్యుమెంట్ కావాలి, వీ హ్యావ్ టు రీచ్ అవుట్ టు యువర్ ఎంప్లాయర్ బ్యాక్ అనో,
సమ్టైమ్స్ దే డోంట్ టెల్ ఎ రీజన్, అడ్మినిస్ట్రేటివ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి మీకు పాస్పోర్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతారనమాట. సో వాట్ దే డూ ఇన్ దట్ టైప్ ద సిచ్యుయేషన్స్లో either they're reaching out to the employer to get more information or they're trying to reach to the client, అసలు మీరు నిజంగా క్లయింట్ దగ్గర పనిచేస్తున్నారా లేదా అనేది, or sometimes they will reach out to the USCIS here. వీసాలు ఇచ్చేది డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, ఓకే. H1B మనకి అమెరికాలో ఉన్నప్పుడు అప్రూవ్ అయ్యేది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, ఓకే. there's 2 different departments. యూజువల్లీ అయితే అందరు కలిసి పనిచేయాలి. కానీ మీరు అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అంటే USCISతో H1 అప్రూవ్ అయినా సరే యూ స్టిల్ హ్యావ్ టు ప్రూవ్ అగైన్ విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్. మళ్ళీ కాన్సులేట్లో మళ్ళీ వాళ్ళకి ప్రూవ్ చేయాలి మనము రిక్వైర్మెంట్ మీట్ అయ్యామా లేదా అనేది. వాళ్ళు అది రిక్వైర్మెంట్స్ ప్రూవ్ అయ్యే వరకు దే విల్ కాంటాక్ట్ ఎనీబడి, అది USCIS అయినా సరే క్లయింట్ అయినా సరే ఆర్ ఈవెన్ ద బెనిఫిషరీని అయినా కూడా మాకు ఇంకా డాక్యుమెంట్స్ కావాలి, మీ చదువు గురించి మీ ఎక్స్పీరియన్స్ గురించి, అసలు మీకు ఎలా జాబ్ వచ్చిందో ప్రూవ్ చేయండి అని కూడా అనొచ్చు అనమాట. ఈ మధ్యలో దెర్ విల్ బీ సమ్టైమ్స్ లాట్ ఆఫ్ సైలెన్స్, ఓకే. ఇవన్నీ వీళ్ళు చేస్తున్నప్పుడు సమ్టైమ్స్ ఇట్ టేక్స్ డేస్, మంత్స్, సమ్టైమ్స్ యూ డోంట్ హియర్ ఎనీథింగ్, ఆల్మోస్ట్ పిన్ డ్రాప్ సైలెన్స్. మీరు ఎంత కాంటాక్ట్ చేసినా కూడా వాళ్ళు మీకు రెస్పాండ్ అవ్వరు, ఓకే. సో వీసా ఎనీవేర్ ఫ్యూ మంత్స్ నుంచి 1 year 2 years వరకు కూడా మీరు వీసాకు పోయిన తర్వాత ఏమీ కమ్యూనికేషన్ లేనివి కూడా ఉన్నాయి. సో బట్ నోబడీ హ్యాస్ అ కంట్రోల్ ఓవర్ ఇట్, ఓన్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ హ్యాస్ కంట్రోల్ ఆన్ దట్. యూనో లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ రీచ్డ్ అవుట్, ట్రై టు పుష్ ఆన్ ఇట్. కొంచెం బెటర్ అయింది, కోవిడ్ అప్పుడు ఇంకా చాలా ఎక్కువ ఉండేది, కొంచెం బెటర్ అయింది. కానీ స్టిల్ ఇట్స్ కైండ్ ఆఫ్ ర్యాండమ్లీ వీ స్టిల్ సీ దోస్ థింగ్స్. అన్ఫార్చునేట్లీ దెర్ ఇస్ నాట్ మచ్ కెన్ బి డన్ అట్ దట్ టైమ్. సో ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ప్రాబ్లమ్స్ వస్తే అటర్నీస్ రీచ్ అవ్వాలంటే రీచ్ అవుట్ అయిన తర్వాత అసలు ఎంత కాస్ట్ ఉంటుందని జనరల్గా అటర్నీకి పే చేసేది? అవర్లీ ఛార్జ్ చేస్తారు కదా? అవర్లీ ఛార్జ్ చేస్తారు, ఫ్లాట్ రేట్ కూడా ఉంటుంది. ఫ్లాట్ రేట్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంత ఉంటుంది, ఆ మధ్యలో ఏం జరిగినా కూడా ఛార్జ్ చేస్తాం అనేది కూడా ఉంటుంది. ఇట్స్ డిపెండ్ అపాన్ ద కేస్, అదే, ఓకే. ఎనీవేర్ అవర్లీ ఛార్జ్ $100 నుంచి $1000 వరకు కూడా ఉండొచ్చు పర్ అవర్. ఇట్స్ డిపెండ్ అపాన్ ఎక్స్పీరియన్స్. అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఉంది, దానికి వెళ్ళి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కోర్టుకి వెళ్ళి మనం ఫైన్ కట్టేసి వస్తాం. అదే ఇక్కడ ఉంటే పరిస్థితి, ఇక్కడ అటర్నీని పట్టుకుని దాన్ని మనం ఇలా కాదు అని చెప్పి మనం ప్రూవ్ చేసుకుని అదే ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఎంత కాస్ట్ అవుతుంది? ఇట్స్ డిపెండ్, అంటే మనము యాక్సెప్ట్ చేస్తున్నామా లేదా, దాన్ని లిటిగేట్ చేస్తున్నామా, దాన్ని ఫైట్ చేస్తున్నామా, లేకపోతే ఫైన్ కట్టేసి ప్రొబేషన్ తీసుకుంటున్నామా. ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ హౌ మెనీ అవర్స్ ఇట్ టేక్స్ పర్ కేస్ అనే దానికన్నా కూడా ఎన్ని అవర్స్ టైం పడుతుంది, నువ్వు ఎంత ఫైట్ చేయాలనుకుంటున్నావు అనే దాన్ని బట్టి ఛార్జెస్ ఉంటాయి. ఇంకొకటి కూడా ఆ అటర్నీ ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా ఉంటుంది, వాళ్ళ ఎక్స్పర్టీస్ కూడా ఇంపార్టెంటే కదా, దాన్ని బట్టి కూడా ఉంటుంది. యాజ్ ఐ సెడ్ దట్ $100 నుంచి $1000 పర్ అవర్ ఉండొచ్చు. యూనో కాన్సల్టేషన్ అంటే ఒక అడ్వైస్ కోసం కాల్ చేసినప్పుడు కూడా కాల్స్ ఉండొచ్చు. యూనో ఇప్పుడు మేము స్టూడెంట్స్ కోసమని రెడ్యూస్ చేస్తాము మా లా ఫర్మ్లో. ఇంకొకటి కూడా చెప్పాను కదా, అసలు ఒక్కొక్క మనిషితో మాట్లాడటానికి టైం కూడా లేదు. వాళ్ళు డబ్బులు పెట్టి కాన్సల్టేషన్ తీసుకున్నా మాకు టైం లేదు ఇప్పుడు. సో మ్యాసివ్గా వెబినార్స్ చేస్తున్నాం ఎడ్యుకేట్ చేయాలని. స్పెసిఫిక్గా లేదు నాకు దాంట్లో కవర్ అవ్వలేదు, నాకు స్పెసిఫిక్ క్వశ్చన్ ఉంది, నాది యునిక్ కేసు, నాకు ఐ థింక్ ఐ హ్యావ్ ఆపర్చునిటీ టు లివ్ హియర్, ఆర్ నాది డిస్మిస్ అవుతుంది నా కేసు, నా సెవిస్ టర్మినేట్ అవ్వకుండా చూసుకుని, అట్లా స్పెషల్ కేసులు ఏమన్నా ఉంటే కాన్సల్టేషన్తో వీ కైండ్ ఆఫ్ వర్కౌట్. బికాజ్ అప్పుడు స్పెషల్గా నీకు ఒకటే ఫోకస్ చేయాలి, దానికి ఫ్యాక్ట్ ప్యాటర్న్ వేరే ఉంటుంది కదా. సో దెన్ వీ హ్యావ్ టు చార్జ్ దెమ్ అకార్డింగ్ టు ద అవర్స్ పర్ మినిట్ అట్లా. సో ఇప్పుడు మనకి రీసెంట్గా చూసుకున్న కొన్ని కేసెస్ నా వరకు వచ్చినవి, వైఫ్ అండ్ హస్బెండ్ మన ఇండియన్సే ఉన్నారు, వాళ్ళేదో కొట్టుకున్నారు, ప్రాబ్లం అయ్యింది. ప్రాబ్లం అయిన తర్వాత ఆ ప్రాబ్లంకి కిడ్స్ ఉండో లేకపోతే పక్క వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చో ఒక మనకి పోలీస్ వాళ్ళు రావడం జరుగుతుంది, అది కేసు అవుతుంది, చాలా ఇష్యూ జరుగుతుంది కదా. సో అలాంటి కేసెస్లో అంటే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి కేసు ఉందనుకోండి, సో ఇక్కడ ఎలా ట్రీట్ చేస్తారు దాన్ని? ఇట్స్ డిపెండ్, ఫిజికల్ అబ్యూజ్ ఉందా, లేకపోతే ఎవరు చూసారు, ఎవరు కంప్లైంట్ చేస్తారు. ఇంకొకటి జరుగుతుంది, యూనో మనము ఆన్ ది సర్చ్ ఆఫ్ దట్ పాయింట్లో, ఆ పాయింట్లో కోపంగా ఉన్నప్పుడు 911కి కాల్ చేస్తారు ఫర్ హెల్ప్. ద మినిట్ ద పోలీస్ కమ్, యూ మైట్ హ్యావ్ ఆల్రెడీ కూల్ డౌన్ ఆన్ దట్ టాపిక్, యూనో యూ రిక్వెస్ట్ ద ఆఫీసర్, ఏం